ఈరోజు మన స్టేజ్ మీద కూర్చున్న ముఖ్య అతిథి గారు కానీ విశిష్ట అతిథులకు కానీ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి చెప్పాక మనం ముందరికి వెళ్దాం. అదేంటంటే వాళ్ళ నేపథ్యం గ్రామం, కుటుంబం, రైతు కుటుంబం. వాళ్ళందరూ ఫాలో అయ్యేది 3 Ds. అది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. అన్నిటికంటే ముఖ్యం ఇంకో కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే మనందరికీ, రాజులందరికీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఒకసారి చెప్పండి అందరూ. భీమవరం. అది ఎలా అంటే మా శ్రీనివాస్ వర్మ గారు పాలకొల్లు దగ్గర బగ్గేశ్వరంలో పుట్టి కానీ భీమవరంలో పెరిగారు, అంటే భీమవరం వాటర్ తాగారు. అలాగే మా బోసరాజు గారు మోగళ్ళలో పుట్టారు, భీమవరంలో పెరిగారు, డిఎన్ఆర్ కాలేజీలో చదివారు. అలాగే మా అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పాలకొల్లు దగ్గర ఆగర్లో పుట్టారు కానీ చదువు భీమవరంలో చదివారు. ఈ ముగ్గురు కూడా భీమవరం వాటర్ తాగారు. ఆ భీమవరం వాటర్లోనే ఒక పవర్ ఉంది. ఆ పవరు రేవంత్ రెడ్డి గారు ఒంట్లో లేకపోవచ్చు, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉంది. అది అందరికీ మీకు తెలుసా? రేవంత్ రెడ్డి గారి ముద్దుల అల్లుడు మన భీమవరం బిడ్డ. సార్, మా అందరికీ చిన్న డౌట్ సార్. కోడలి పిల్ల వస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటారు, అలాగే అల్లుడు వస్తే పవర్ ఏమైనా వస్తుందేమో అని అనుమానంగా ఉంది సార్. అది మీరు తీర్చాలి. రేవంత్ అంటే అందరి వంతు. అందుకే ఆయన మీద మన ప్రేమాభిమానాలను ఒక పల్లవి రూపంలో, ఒక దృశ్య రూపంలో చూద్దాం. ఏవి ప్లీజ్.